So hi guys, welcome to my channel. It's AK Vlogs 279. రోజు వీడియో ఏంటంటే జస్ట్ మనం ఒకసారి స్ట్రీట్స్ తిరుగుదాం. ఇక్కడ ఏమేమి దగ్గర ఏమేమి మంచిగా ఉంటాయో కొన్ని చూద్దాం, ప్లేసెస్ చూద్దాం. ఇక్కడ జస్ట్ అంతా స్ట్రీట్ వాక్ అనమాట ఇప్పుడు. కానీ ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఎంత అంటే 30 degrees Celsius ఉంది ఇప్పుడు ఎండ. సో నేను కూడా క్యాబ్ పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని నేను కూడా సన్ స్క్రీన్ పూసుకొని బయటకు వచ్చాను. చూద్దాం. చూడండి, పిల్లలు బాస్కెట్బాల్ ఆడుతారు అనమాట. బాస్కెట్బాల్ కోర్ట్. ఎక్కడ చూసినా ఈ కార్స్ ఉన్నాయి. మిత్సుబిషి కార్స్, పజారో కార్స్, మన టొయోటా ఇన్నోవా కార్స్ ఇవే ఉన్నాయి. ఇక్కడ బండ్లేమో కానీ బండ్లు ఎగ్జాస్ట్ మాత్రం గట్టిగా సౌండ్ వస్తున్నాయి. స్కూటీ అయినా నార్మల్ పెట్రోల్ వెహికల్స్ అయినా కానీ ఎగ్జాస్ట్ మాత్రం సౌండ్ బర్ర అని వస్తుంది. ఒక మెకానిక్ షాప్ ఇక్కడ. ఇది కార్ షెడ్ అన్నమాట. కార్ వాషింగ్, కార్ మెకానిక్. సో ఇక్కడ మనకి మెర్క్యూరీ డ్రగ్ అని ఉంది కదా, సేమ్ మన దగ్గర ఎట్లా ఫార్మసీ ఉంటాయి కదా, అపోలో ఒకటి, మెడ్నెస్ ఒకటి, సేమ్ ఇక్కడ కూడా ఫేమస్ ఏంటంటే మెర్క్యూరీ డ్రగ్ అనేది ఇది ఒక మెడికల్ షాప్ లాంటిది ఇక్కడ ఫేమస్. సో ఇది సుగ్లాన్ ఎక్స్చేంజ్ క్రాప్ దావో ఇండియన్ గ్రాసరీ స్టోర్ అనమాట. ఒకసారి మనం దీనికి వెళ్దాం, ఒకసారి చూద్దాం ఏమేమి ఉంటాయో. సో మన ఇండియన్ స్టోర్ అనమాట ఇది. అన్నీ మన ఇండియన్ మసాలాస్ ఉన్నాయి ఇక్కడ. రెడ్ లేబుల్, తాజ్ మహల్, ఈవెన్ సోంపాపడి కూడా ఉంది ఇక్కడ. ఓ, ఇక్కడ మన హనీ కూడా ఉంది. ఇవన్నీ ఆటా, మైదా, ఈవెన్ టాటా సాల్ట్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఆల్కహాల్ కూడా అమ్ముతున్నారు. మ్యాగీ, గులాబ్ జామున్. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే గుడ్ డే, మస్కా చేసుక బిస్కెట్స్, పార్లేజీ, సేమ్ మన దగ్గర ఏవైతే అవే ఉన్నాయి. ఇంకా వేరే కుకీస్ కూడా ఏం లేవు. హల్దీరామ్స్ నాకు చాలా ఇష్టం, సోయా స్టిక్స్ అంటే. యా, దట్స్ ఇట్. సుగ్లాని మాట అన్నమాట. ఏదున్నా మన ఇండియన్వి స్పైసెస్ కానీ ఏదన్నా గ్రాసరీస్ కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. డెవో ఇండియన్ గ్రాసరీ స్టోర్ అన్నమాట. సో ఇక్కడ ఈ కంట్రీలో ఏంటంటే స్టీరింగ్ అనేది మనకి వీళ్ళకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మనకి రైట్ సైడ్ ఉంటుంది. సో డ్రైవింగ్ కూడా వీళ్ళు లెఫ్ట్ సైడ్ నడుపుతారు అనమాట. బట్ మనం ఇక నడపాలంటే జర మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది. బేకరీ నెంబర్ ట్రై చేద్దాం. ఇక్కడ అన్ని స్వీట్స్ అన్నమాట. Macappuno Delights. Hi Hade. Namaste. Which is the famous? What was the famous? This one, sir. 12% This one? This one? Can you give me one?
హౌ మచ్? 10 pesos. 10 pesos. What we call? Ensaymada. Ensaymada. దీన్ని ఇన్సే మైదా సంథింగ్ ఏమో అంటారంట. అది మన పలకనికి రావట్లేదు. ట్రై చేద్దాం, ట్రై చేద్దాము. చాలా బాగుంది, చాలా ప్లఫీగా చాలా ప్లఫీగా ఉంది. టేస్ట్ మొత్తం ఏంటంటే సేమ్ మన బ్రెడ్ లాగానే, కానీ చాలా మెత్తగా ఉంది. అంత షుగర్ ఉంది, అంత షుగర్ వేసి బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇదొక కెఫే అన్నమాట. సో ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయన్నమాట, కోకోనట్స్ ఉన్నాయి. ట్రై చేద్దాం. 40 pesos ఈచ్ అంట. అదే నమస్తే, కెన్ ఐ హ్యావ్ వన్? One. Dangin, you drink here? యా ఐమ్ డ్రింక్ హియర్. This one. హౌ మచ్? నాకు తెలిసి 40 రూపాయలు అంటే 40 pieces అన్నమాట. దగ్గర దగ్గర మన కరెన్సీలో 70 ఎంత ఉంటుంది అనుకుంటా. హౌ మచ్? 40 pesos. 40 pesos. కొబ్బరి బొండం చాలా పెద్దగా ఉంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది. వాటర్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. రెండు చేతులు పట్టుకోవాలా, అంత పెద్దగా ఉంది కొబ్బరి బొండం. లోపల కొబ్బరి ఏం లేదు, మొత్తం వాటరే. ఏమంటారు దాన్ని కూడా అమ్ముతున్నాను అనమాట. సో ఈ 40 pesos అన్నమాట ఫిలిపియన్లో తనకి ఇచ్చేస్తాను. యా థ్యాంక్ యూ. టూనా విసెంటా పార్క్. సో అందరు స్కూల్ పిల్లలే అన్నమాట, అందరు స్కూల్ పిల్లలు. ఎండ పదం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. బట్టలన్నీ పచ్చిగా అయిపోయినాయి. హాయ్, Hi. Welcome to Philippines. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. Oh. సే నమస్తే. నమస్తే. వేర్ ఆర్ విచ్ స్కూల్? విచ్ స్కూల్? విచ్ స్కూల్? Yes. We have school is completed. Are you coming out from school? School? Oh, ano, Davao City National High School. Okay, Davao City. Yes. Okay, okay. Be careful here. Bye. Careful. పిల్లలు మనకి కేర్ఫుల్ అని చెప్తున్నారు, మనకి తెలియదు. సో అవన్నీ స్టాల్స్ అన్నమాట. సేమ్ మన కేఫ్స్ ఎట్లుంటుందో అట్లా ఫ్రై చేసినాయి. అండ్ చికెన్ నూడిల్స్ అనమాట. అది చిన్న ఎగ్స్, ప్రాన్స్ ఇంకా మనకు పెట్టుకోవాలి.
చిన్న రెస్టారెంట్ లాంటిది స్ట్రీట్ దగ్గర. ఒక చిన్న కిరాణా కొట్టు లాంటిది. సేమ్ మన ఇండియాలో ఇట్లా చిన్న చిన్న షాప్స్ ఉంటాయో సేమ్ అదే కిరాణా కొట్టు లాంటిది. ఫిలిప్పీన్స్ పెద్దగా ఏం లేదు కానీ బట్ ఏంటంటే కంపేర్ చేసుకుంటే సేమ్ ఇండియాలోనే అనిపిస్తుంది. బట్ ఏంటంటే కొంచెం మనుషులకు కొంచెం డిఫరెంట్. ఇంకోటి ఫుడ్ కూడా మనకి అంత పడదు, మిగతా అంతా సేమ్. ఇక్కడ జిప్నీలు బాగున్నాయండి, వెహికల్స్ భలే ఉన్నాయి ఇక్కడ. దాన్ని జిప్నీస్ అంటారు. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ బాగా పాటిస్తారు. ఎవరన్నా నడిస్తే ఈ ఫుట్పాత్ మీద నడవాలి. ఇంకా ఆ రోడ్డు మీద ఎవరు నడవట్లేరు. మనకి ఓన్లీ సమ్మర్ సీజన్లో వస్తాయి, కానీ ఇక్కడ వింటర్ సీజన్లో కూడా డిసెంబర్ మంత్లో కూడా మ్యాంగో సప్లై వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ చూడండి. పెట్ షాప్, వెటర్నరీ క్లినిక్. ఇది కూడా ఒక చర్చ్ అన్నమాట. ఇది చర్చ్. ఎక్స్పోజ్ చేయడానికి బాగానే ఉంది, బట్ ఏంటంటే హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. ఫుల్ ఎండ. మన ఇండియాలో కూడా ఇంత ఎండ ఉండదేమో అనుకుంటా, అంత ఎండ ఉంది ఇక్కడ. చూడండి అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఈ పార్క్ వచ్చినాం, బొటానికల్ గార్డెన్కి. ఇది రూమ్ దగ్గరలో ఉంది, అక్కడ రూమ్ దగ్గరలో ఉంది. చూడండి ఎట్లా పడుకోరా. వాళ్ళ ఎండకి ఏంటంటే వాళ్ళ ఏంది షర్ట్స్ తీసి మరీ పడుకుంటున్నారు, అంత హ్యూమిడిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. మేస్త్రి వర్క్. BYD కార్, ఎలక్ట్రిక్ వెహికల్. ఈ కార్ బాగా ఉంది కదా, ఎల్లో కలర్ కార్. మన నిసాన్ కార్. ఇక్కడ చూసిన ఈ వెహికల్సే, అంటే ముంగట అంతా ఓకే, బ్యాక్ అంతా ఓపెన్ ఉన్నాయి. అది ఫార్చునర్ కానివ్వండి, నిసాన్ కానివ్వండి, ఇంకా మిట్సుబిషి కానీ ఏదైనా కానీ. కోరల్ గార్నెట్ అన్నమాట. మ్యార్ఫోరిక్ గార్నెట్ స్ట్రీట్ అంటారు దీన్ని, లెఫ్ట్ గార్నెట్ స్ట్రీట్.
సో అదే అక్క బిల్డింగ్. సో నియర్లీ ఒక 4 కిలోమీటర్ నడిచాను. నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నా. అలాగా అట్లా చాలా ఎండ ఉంది కాబట్టి ఇంకా నేను తీయలేను. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం బువ్వా తిని కొద్దిసేపు రిలాక్స్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. ఈవినింగ్ మళ్ళీ వ్లాగ్ తీస్తాను. మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ. సో గాయ్స్ ఇప్పుడు మనం కోస్టల్ రోడ్కి వెళ్ళబోతున్నాం అనమాట. అక్క వాళ్ళ ఫ్రెండ్ వెహికల్ ఉంటే బండి మీద వెళ్తున్నాము. హెల్మెట్ మ్యాండేటరీ అంట. సో ఇదంతా తిరగడానికి గాయ్స్ అంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట. అసలు వ్యూ మాత్రం మస్తు ఉంది గాయ్స్. రోడ్ కూడా చాలా బాగుంది. సో గైస్ ఇది కోస్టల్ రోడ్ అనమాట. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాము. అక్కడ నుంచి మీకు క్లియర్గా చూపిస్తాము. ఇదంతా కోస్టల్ ఏరియా అన్నమాట. ఇది పెసిఫిక్ ఓషన్. ఇది అంతా పెసిఫిక్ ఓషన్. చాలా బాగుంది. బట్ ఏంటంటే నైట్ పూట రాకపోవడం బెటర్. డే టైం అయితే మనం ఈజీగా చూడవచ్చు. ఆ వ్యూ కూడా బాగుంటుంది. చాలా బాగుంది. సో మన బ్రిడ్జ్ మీద నుంచి అట్లా కిందికి వచ్చినాం. ఇండియా ఇండియా అనమాట. ట్రై చేద్దాం. వాట్ ఈస్ దిస్? చికెన్ గిజర్డ్.
ఓకే ఇది బాయిల్డ్ అంట, ఇది నార్మల్ సాలడ్. ఇది ఏంటి పోర్క్ అది? అదే చికెన్. Yeah, chicken. ఏంటి అంతేనా ఇంకా వచ్చేసి పెద్దగా ఏమంత తెలియదు ఇక్కడ. నాకు ట్రై చేయాలంటే భయం అవుతుంది. సో గైస్ అక్కడ ఏమో ఉందన్నమాట takoyaki. Yeah, what is it? Egg or else chicken? What is it? Fish ball. Garbage and spring onion. Spring onion. Yeah, yeah. Yes. No, no, no. You this one. సో ఈ రెగ్యులర్ అన్నమాట 30 pesos అంట. ట్రై చేద్దాం. Regular lang daw. సో బాగుంది కానీ చాలా కాలిపోయింది బాగా. చాలా వేడిగా నోరు కలిపోయింది నాకు. ఓకే బ్రో, బాయ్, థ్యాంక్ యూ. కాలేదు వెనకాల. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం స్ట్రీట్ ఫుడ్ అవన్నీ కొంచెం లైట్గా కవర్ చేసినాం అనమాట. జస్ట్ స్ట్రీట్ వాక్ చేసినాం అనమాట. సో ఇప్పుడు మనకి టైం వచ్చేసి 12:20 అవుతుంది ఫిలిపీన్స్లో. మన ఇండియాలో నుంచి 10:20 అట్లా అవుతుంది అనమాట. సో ఈరోజు వీడియో మాత్రం అంతే అనమాట ఈరోజు. సో ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. రేపటి మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, బాయ్.